హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే హెల్త్కి చాలా మంచిదైన జొన్న రొట్టె, అందులో కాంబినేషన్గా తోటకూర పప్పునైతే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూద్దామండి. ఈ జొన్న రొట్టెలు అయితే హెల్త్కి చాలా మంచిది. ఇందులో అయితే మనకి ఐరన్, ఫైబరు, ప్రోటీన్ ఉంటాయండి. డైట్ని ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా తినాల్సిన ఈ జొన్న రొట్టెని అయితే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దామండి. దీనికోసం అయితే ఒక బౌల్ని తీసుకొని అందులో అయితే జొన్న పిండిని తీసుకోవాలండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు, అందులో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ నీళ్ళని అయితే వేడి చేసుకోవాలండి. ఈ వేడి చేసుకున్న నీళ్ళని అయితే జొన్న పిండిలోకి అయితే యాడ్ చేసేసుకొని ఒక గరిటెతో ఇలా కలిపేసుకోవాలండి. కొంచెం ఈ వేడైతే చల్లారి ఈ జొన్న పిండిని అయితే చేత్తో ముద్దలా అయితే చేసుకోవాలండి. ఇలా ముద్దలాగా జొన్నపిండి అంతటిని చేసుకొని ఒక 15 నిమిషాల పాటు అయితే దీన్ని అయితే మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. నెక్స్ట్ అయితే మనమైతే తోటకూర పప్పునైతే ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ జొన్న రొట్టెల్లో కాంబినేషన్గా ఇదైతే చాలా బాగుంటుంది. అలాగే తోటకూర పప్పు కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. అందుకోసమని ఇప్పుడైతే ఒక కుక్కర్ని అయితే తీసేసుకొని అందులో పప్పునైతే యాడ్ చేసుకోవాలండి. పప్పునైతే నీళ్ళతో శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. అలాగే ఒక టమాటోని అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే తోటకూరని అయితే ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి. ఆ తోటకూరని కూడా ఈ పప్పులో వేసేసుకోవాలి. అలాగే పులుపుకు తగ్గట్టుగా కొంచెం చింతపండుని కూడా వేసుకొని దీని మీద స్టవ్ ఆన్ చేసేసి ఈ కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3-4 విజిల్ని అయితే రానివ్వాలండి. నెక్స్ట్ అయితే ఈ పప్పునైతే పోపు వేసుకోవాలండి. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీని పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో అయితే పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. దీని అంతటిని బాగా వేయించుకోవాలండి. మంచిగా గోల్డెన్ కలర్లోకి ఇది బాగా వేగిన తర్వాత అయితే పప్పులో అయితే మనమైతే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పునైతే వేసుకొని పప్పునైతే ఇలా మెత్తగా మెదుపుకోవాలండి. ఇప్పుడైతే ఈ పోపును కూడా ఈ పప్పులో అయితే వేసేసుకొని ఒకసారి అయితే అంతా బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా తోటకూర పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే జొన్న రొట్టెని అయితే ప్రిపేర్ చేసేద్దామండి. దీనికోసం జొన్న పిండిని అయితే ఇలా చిన్నగా ఉండగా చేసుకోవాలండి. దాని మీద అయితే కొంచెం కొంచెంగా పిండిని అయితే యాడ్ చేసుకుంటూ చేతులతో అయితే ఒత్తుకోవాలండి. ఒకసారి పెద్దగా కాకుండా 2 వైపుల్ని తిప్పుకుంటూ మెల్లిగా చేతులతో అయితే చిన్నగా ఇలా ఒత్తుకోవాలండి. ఇలా చేసేసుకోవాలండి జొన్న రొట్టెని. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెనాన్ని పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఈ జొన్న రొట్టెని అయితే పెనం మీద వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలండి. మేమైతే నూనెను వేసుకొని కాల్చుకున్నామండి. మీకు కావాలనుకుంటే నీళ్ళని తడి చేసుకుంటూ కూడా కాల్చుకోవచ్చు. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా జొన్న రొట్టె, అందులో కాంబినేషన్గా తోటకూర పప్పుని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.